యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో తను కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండు వాడు. చూడండి, యేసు ప్రభు ఆ తోటలోనికి పలుమార్లు వెళుతూ ఉండేవాడంట. ఆ పలుమార్లు వెళ్ళడానికి గల కారణాలు మనం చూస్తే కనుక, ఆయన తన తండ్రితో ఒక సంబంధం, ఆయన తన జీవితంలో చూస్తున్న దాన్ని బట్టి, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఏమి జరగాల్సి ఉందంటే, పలుమార్లు ఆయన ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి తండ్రితో సంబంధం కలిగి ఏకాంత ప్రార్థనలో ఆయనతో సంభాషిస్తూ ఆ ప్రాముఖ్యమైన నడిపింపును ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు ప్రభు. నిజానికి మన క్రైస్తవ జీవితంలో ఏకాంత ప్రార్థన అనే విషయంలో మనం చూస్తే కనుక, ఒక మనిషిని ఒక వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే, అది మనిషిని ఉజ్జీవింపచేసి రోగశయములో ఉన్న మనిషికి విడుదలను కలుగచేసి, నడిపింపు లేని మనిషికి నడిపింపును కలగచేసి, స్వరాన్ని వినలేని మనిషికి స్వరాన్ని వినిపిస్తూ, ఆత్మ యొక్క తీవ్రతను పెంచుతూ, దేవునితో అనుసంధానం చేయబడుతూ, ఆయన యొక్క ప్రత్యుత్తరమును, ఆయన మెల్లనైన స్వరాన్ని వింటూ దాంట్లో గడపడం అనేది ఎంతో భాగ్యమైన విషయం. కానీ ఆ ఏకాంత ప్రార్థనను కోరుకునే మనుషులుగా మనం ఉంటే కనుక, అది దేవునికి ఇష్టమైన పరిస్థితిని మనల్ని కల్పించి, అదేం చేస్తుందంటే దుష్టుని యొక్క అపవాది శోధనల అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తూ, ఆ అపవాది శోధనలో నుంచి మనల్ని విడిపించి మనల్ని జీవవాక్యములో మనల్ని నిలుపుతుంది. చూడండి, మనకి ఎంత ప్రయోజనకరంగా మనల్ని తీసుకువెళ్తుందంటే, అది మనల్ని జీవవాక్యములో మనల్ని నిలిచి ఉండేవారుగా చేస్తుంది. ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మన హృదయం తెరవబడడం అనేది మనకి అక్కడ మనం చూడగలుగుతాం. ప్రభుతో సంబంధం, దేవునితో అద్భుతమైన అనుభవం, ఆయనతో జీవాత్మతో కూడిన ఒక రుచి, ఆయనతో మనం గడపాల్సిన పరిస్థితుల్లో మనము ఇప్పుడు వరకు చూడలేని ఎన్నో విజయాలని మనం అక్కడ చూడగలుగుతాం. అపవాది శోధనని జయించడానికి ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అంటే గనక, అది ఏమిటి అంటే గనక, ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవడం. దుష్టుడు ఒక మనిషిని ఎలాగ కృషింపచేస్తాడంటే, ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టును ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసిన తర్వాత దానిని వెనకకు లాగివేయడానికి అపవాది ఎలా చేస్తాడంటే, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనిషికి కల్పింపబడాలో అన్ని భయంకరమైన పరిస్థితులని ఒక వ్యక్తికి కల్పించి, అన్ని ఆలోచనలతోనూ, వాడి యొక్క తలంపులతోనూ, వాడి యొక్క హృదయముతోనూ, వాడి యొక్క క్రియలతోనూ మనిషిని నింపి ఏం చేస్తాడంటే చిన్నాభిన్నం చేయాలని ఆశపడతాడు. చిన్నాభిన్నం చేయాలని ఆశపడతాడు. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితికి మనిషిని తీసుకువెళతాడు. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? దుష్టుని ఆలోచనతో మనం నడుపుతున్నామా, లేక దేవుని యొక్క ప్రేమ సంబంధమైన క్రియలతో మనం నడుచుకుంటున్నామా? దేవుని నడిపింపుతో మనం ముందుకు వెళుతున్నామా? అపవాది శోధన మధ్యన మనం నడిపించబడుతున్నామా? దేవుని చిత్తము చేయగలుగుతున్నామా, లేకపోతే మన ఇష్టాన్ని నెరవేర్చుకునగలుగుతున్నామా? దీనిని ఆలోచన చేసి మనం వెళ్ళగలుగుతున్నామా? ఏ ఒక్కరోజే మన ప్రార్థనలో ఒక సేవకుడిగా నేను బోధిస్తున్న నేను ఎంతవరకు నా హృదయాన్ని పరీక్షించుకుంటూ వెళ్తున్నాను అనే దాని గురించి ఆలోచన చేయాలి. అపవాది ఏం చేస్తాడంటే,
అపవాది ఏం చేస్తాడంటే ఆ దురాత్మ సంబంధమైన క్రియలు మనిషి యొక్క ఆలోచనలో పెడతాడు. పెట్టి వాటి ద్వారా ఒక మనిషిని కోల్చాలని చూస్తాడు. వాటి ద్వారా ఒక సేవను కోల్చాలని చూస్తాడు. తన పరిచర్యను లేకుండా చేయాలని చూస్తాడు. చూడండి, ఇన్ని విధాలుగా కల్పించుకుంటూ తీసుకొస్తాడు. మనం గమనించుకోలేకపోతే గనక మీరు ఎవరితో పోరాడుతున్నారు? దురాత్మల సమూహంతో పోరాడవలసి, మనం సేవ చేయవలసి ఉన్నది. చూడండి, మన దురాత్మల సమూహంతో పోరాటం మనకి. ఆ పోరాటంలో విజయం సంపాదించడానికి అనుదినము మనము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా ఆయన్ని కలుసుకుంటూ, ఏకాంతంగా ఆయనతో సంబంధం కలిగి ఉంటూ, ఏకాంతంగా ఆయనతో పరిచర్య కలిగి ఉంటూ, ఏకాంతంగా ఆయన స్వరాన్ని వింటూ, ఆయన యొక్క భావజాల విషయాలను హృదయంలో తలపోసుకుంటూ, ఆయన యొక్క పరిశుద్ధత కొరకైన వాంఛతో జీవిస్తూ, ఆ వాంఛలతో ఆయనతో ఒక అనుసంధానం చేయబడిన ప్రవక్తను కలిగి ఉంటూ, ఆయన జీవాత్మను కలిగి ముందుకు నడిపించబడుతూ వెళ్ళే శక్తి మనకు కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళి తలుపులు బిగించుకుని ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా ఇదిగో నా బలహీనతలు, ప్రభువా ఇదిగో నా పాపము, ఇదిగో నా అంతరంగ క్రియలు, ఇదిగో నా బాల్య పాపములు, ఇదిగో నా యవ్వన కాల పాపములు, ఇదిగో నా అయోగ్యతలు అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మొరపెడుతున్నప్పుడు ఆయన ఆ ఏకాంత ప్రార్థనలో నీకు విడుదల కలగ చేస్తూ, ఆ విడుదలలో నిన్ను మహిమపరిచే విధంగా, నువ్వు గణపరచబడే విధంగా, ఆయనతో అనుసంధానం చేయబడే విధంగా, ఆయనతో ఒప్పింపబడే విధంగా ఒక మార్గం తెరవబడుతుంది. ఒక మార్గం తెరవబడుతుంది. మనము వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనం ఏమీ సాధించలేము. మనం ప్రార్థనలో ఏకాంత ప్రార్థనకి వెళ్ళి అడగాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. యేసు ప్రభు 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన తండ్రితో మొరపెడుతూ కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఆ అధ్యాయంలో అన్ని విషయాలు మాట్లాడుతూ వెళుతూ 15వ వచనంలో మనం చూస్తే గనక, నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు మన కొరకు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రామాణికతను దేనిని నిలుపుతున్నాడైనా, నువ్వు ఈ లోకము నుంచి తీసుకుపో అని నేను అడగట్లేదు నిన్ను. అంటున్నాడు, దుష్టుని నుండి ఈ విశ్వాస క్రమంలో జీవిస్తున్న ఈ ప్రజలందరినీ కాపాడు ప్రభువా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనం అడిగేది కరెక్టా కదా? అపవాది నుంచి మనం రక్షించబడాలని దేవుడికి ఎంత తీవ్రత ఉండి ఆయన తండ్రి సన్నిధిలో మొరపెట్టుకుంటూ అంటున్నాడు, దుష్టుని నుండి వీళ్ళని కాపాడు ప్రభువా అంటున్నాడు. చూడండి, మనం ఇప్పుడు ఏకాంత ప్రార్థనకి దేని గురించి వెళ్ళాలి? దుష్టుని నుండి కాపాడబడ్డానికి వెళ్ళాలి. దుష్ట తలంపుల నుండి కాపాడబడ్డానికి వెళ్ళాలి. దేవుని ఆలోచనలు నింపుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు మనల్ని ప్రభు అపహాసకులు కూర్చుండు చోట కూర్చోమంటున్నాడా? దుష్టుడు ఆలోచన చొప్పున నడవమంటున్నాడా? లేదే. ఏమంటున్నాడు? నువ్వు దుష్టుని నుండి కాపాడబడాలి. ముందు దుష్ట ఆలోచనల నుండి కాపాడబడాలి. నువ్వు నీ తలంపులు పూర్తిగా నీ దేవుని వైపు తిరిగి ఉండాలి. ఇప్పుడు అలాంటి ప్రార్థనను నువ్వు ఏకాంతంగా వెళ్ళి చేయాలి. నేను ఏకాంతంగా వెళ్ళి చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో, ప్రభువా ఆ దుష్టమైన క్రియల నుండి, ఆ అపవాది శోధల నుండి, ఆ బలవంతుడి నుండి, మాలాంటి బలహీనుని, నాలాంటి బలహీనుడిని విడిపించి ప్రభువా అని మనం ప్రార్థన చేసి కన్నీరు కార్చగలగాలి. చూడండి, ఎవరమైనా ఈ పరిస్థితుల్లో నిజంగా దేవుని సన్నిధిలో మనం మొరబెట్టుకోవడానికి మనకు పరిస్థితి కల్పించబడిన తర్వాత ఈ ఆలోచన మనం చేయగలిగామా? నేను చేయగలిగానా? ఆలోచన చేయండి.
అపవాది యొక్క శోధనలు. అపవాది నిన్ను ఏం చేయాలనుకుంటుంది? జీవములోనికి వెళ్లకుండా, దేవుని వాక్యములో నిలబడకుండా, దేవుని వాక్యాన్ని నీ హృదయాన్ని అంటకుండా, దేవుని వాక్యం నీ హృదయంలోనికి తీసుకోకుండా, దేవుని వాక్యం నీ హృదయంలో నిలబడకుండా, దాని యందు నువ్వు జీవించకుండా, నువ్వు ప్రవర్తించకుండా, నీ హృదయాన్ని సరిచేసుకోకుండా నిన్ను తీసుకువెళ్తాడు. మొట్టమొదటిగా ప్రభు నీవు అంటున్నాడు, అపవాది నిన్ను విడిచిపోవాలి అంటున్నాడు. చూడండి, యేసు ప్రభు ప్రార్థనది, యేసు ప్రభు ప్రార్థనది. అపవాది శోధనల నుంచి మనిషి విడిపింపబడాలా? చూడండి, మనం మన విశ్వాస క్రమాన్ని కాపాడుకోవాలంటే అపవాది ఆయా పరిస్థితుల మధ్యన, విశ్వాస క్రమం మధ్యన, ఆయా పనితో కూడిన వ్యక్తుల మధ్యన ఆయా శోధనలను కల్పించుకుంటూ వెళ్తుంది. ఆ లెవెల్స్ ఎలా ఉంటాయంటే అవి చూస్తే కనుక భయంకరమైన పద్ధతుల్లో తీసుకువెళ్తూ ఉంటది. ఒక సేవకుడికుండే శోధనలు, ఒక విశ్వాసకుండే శోధనలు, దేవుని ఆత్మ ద్వారా నడుచుకునే వెళ్ళే మనిషికి ఉండే శోధనలు, దేవుని పని చేసే దేవుని పనిలో పాలు పంపులు పొందే వ్యక్తుల్లో ఉండే శోధనలు అన్ని ప్రత్యేకించి వాటిని విభజించుకుంటూ, వాటిని వ్యత్యాసంగా తీసుకువెళుతూ, ఏ పద్ధతుల్లో మనిషి పడిపోతాడా, ఏ పద్ధతుల మధ్యన మనిషి నిలబడలేకుండా ఉంటాడా, ఏ పద్ధతుల మధ్యన మనిషిని హింసించి కృషింపచేసి నలిపితే ఈ మనిషి పనికి యోగ్యంగా లేకుండా పోతాడా, దేవుని పనికి యోగ్యంగా లేకుండా పోతాడా అని అపవాది తన పన్నాగాలు పన్నుకుంటూ వెళ్తాడు. దాని గురించి నువ్వు ఏకాంతంగా వెళ్ళు, ప్రభువుని అడుగు. ప్రభువా, నేను నీ పని చేస్తున్నాను కదా, నీ చిత్తంలో నడుచుకోవాలనుకుంటున్నాను కదా, నీ యోగ్యతను సంపాదించుకోవాలనుకుంటున్నాను కదా, ఇప్పుడు నీ యోగ్యతలో నేను నిలబడటానికి, నీ సన్నిధిలో నేను బలపరచబడటానికి, నీ ఆత్మయందు నేను కట్టబడటానికి, నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నీ యొక్క నడిపింపును సంపాదించుకోవటానికి నాకు యోగ్యత కలగచ్చే ప్రభు. ఏకాంత ప్రార్థనలో అంశం, ఏకాంత ప్రార్థనలో అంశం. చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు తీసుకోవటానికి ఇష్టపడు. ప్రభు సహాయం ఎలా ఉంటుందంటే, గాఢాంధకారంలో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడను. చూడండి, గాఢాంధకారంలో సంచరించును, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డి కర్రలు, నీ దండము నన్ను ఆదరించు. చూడండి, మనకి ఎవ్వరు సహాయం లేకపోయినా ఇప్పుడు మనం ఎక్కడ బతకగలుగుతాం? దుష్టుని యొక్క శోధనల మధ్యన, అపవాది యొక్క తంత్రముల మధ్యన, వాడు వేసే అగ్ని బాణాల మధ్యన మనం బ్రతకగలుగుతాం. దేనివల్ల బ్రతకగలుగుతాం? ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన. మనం నిలబడలేని పరిస్థితుల్ని దేవుడు నిలబెట్టి, మనల్ని నింపి, తన ఆత్మనిచ్చి, తన స్వారూప్యములోనికి మనల్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళడానికి ఆయన మనల్ని చూస్తాడు. అంటాడు, ప్రభు ఏమంటున్నాడంటే, మనము లోక సంబంధులం కాకున్నట్లు మనం బతకటానికి మనకి ఏకాంత ప్రార్థన కావాలంటున్నాడు. నెక్స్ట్ దేనికి తీసుకువెళ్తున్నాడు? మనము లోక సంబంధులం కాకున్నట్లు మనము ఏకాంతంగా గడిపితే కనుక ఆ లోక సంబంధులం కాకున్నట్లు మనల్ని ఏకాంతంగా ప్రార్థనలోనికి తీసుకువెళ్ళాలన్న ఆశపడుతున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసము. దేవుని ప్రేమ చూడండి. ఒక బలహీనుడైన మనిషికి, తన ఆలోచనలు చప్పున నడిచే మనిషికి, తన ఆలోచనలు నెరవేర్చుకునే మనిషిని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన లోక సంబంధుడు కాకుండానట్లు బలపరచాలనుకుంటున్నాడు. నెక్స్ట్ వచనం 16. నేను లోక సంబంధుని కానట్లు వారును లోక సంబంధులు కారు ప్రభువా. వాళ్ళకి ఈ లోకానికి ఏ సంబంధం లేదు ప్రభువా. వాళ్ళు నాతో జత చేయబడిన మనుషులు, వారు నా రక్తములో కడగబడిన మనుషులు, వారు నా విమోచన క్రైదనములో నేను సంపాదించాను వాళ్ళని ఒట్టినే వాళ్ళని నేను విడిచిపెట్టలేను ప్రభువా అంటున్నాడు ప్రభు. ఆలోచించండి, నేను లోక సంబంధాన్ని కాకున్నట్లు వాళ్ళు పరిశుద్ధుల వాళ్ళు ప్రభువా అంటున్నాడు. చూడండి, మన శక్తి చాలలేని పరిస్థితుల మధ్యన ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి, ప్రభువా
ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన శోధన నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం వెళ్ళాలి. ఈ లోకంలో ఉండే సంబంధ బాంధవ్యాలు, ఈ లోకంలో ఉండే ప్రతి పరిస్థితి ఒక మనిషిని దేనితో నింపేస్తుంది? లోకంతో నింపేస్తుంది. లోకంతో నింపేస్తుంది, లోకాశలతో నింపుతుంది. ప్రయోజనకరంగా మార్చబడాల్సిన మనిషి ఇప్పుడు ప్రయోజనం లేకుండా వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక నువ్వు ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి? నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా గడపాలి. ప్రభువా, నీ సన్నిధిలో నా ప్రయోజకత్వం ఎక్కడా? నువ్వు నన్ను ఎక్కడ నిలబెట్టాలని ఆశపడుతున్నావు? నన్ను ఎక్కడ పెట్టాలనుకో ఆశపడుతున్నావు?